స్పోర్ట్స్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ కిడ్నీ ర్యాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ రాకెట్ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్స్ పై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలని కాజేసేందుకు కొంతమంది కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్టుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ సహా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించి కీలక విషయాల్ని రాబట్టారు. ఈ క్రమంలోనే అలకనంద ఆసుపత్రి ఎండీ సుమన్, రిసెప్షనిస్ట్ గోపిని కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు అదుపులో ఉన్న మరో 6గురిని విచారిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు, ఈ దందాలో ఇంకా ఎంతమంది. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉన్నారనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. కిడ్నీ డోనర్లు, కిడ్నీ తీసుకున్న వారి వివరాలని సేకరించి వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలకనంద ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. అలకనంద ఆసుపత్రి ఇన్సిడెంట్ తో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. సో ఈ కిడ్నీ రాకెట్ అంశం కేవలం అలకనంద హాస్పిటల్ కే పరిమితమా, ఇంకా ఏ హాస్పిటల్ కి స్ప్రెడ్ అయింది? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సిఐడి ఎంక్వైరీ కూడా వేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సరూర్ నగర్ అల్కనంద ఏదైతే కిడ్నీ మార్పుడికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధానంగా అధికారులకి ఒకటే ఆదేశాలను జారీ చేసింది. అది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజ నరసింహ పూర్తిగా ఈ కేసులంతా కూడా సిఐడికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు అన్నిటికీ సంబంధించి సిఐడి విచారణ చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగాయి, రక్త సంబంధికులు ఎవరైనా మాత్రమే చేశారా, లేదంటే ఇంకా ఇటువంటి కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇంకెవరైనా డొనేట్ చేశారని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయబోతుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులను 2ని మాత్రం రిమాండ్కు తరలించారు. అందులో అలకనంద ఓనర్గా ఉన్నటువంటి సుమంత్తో పాటుగా రిసెప్షనిస్టు గోపిని సైతం కూడా రిమాండ్కు తరలించారు. మరొక 6గురిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇదంతా కూడా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అటువైపు డోనర్లకి, అంతేకాకుండా అమర్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇద్దరి మధ్య మాత్రం ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ ఉంది. ఈ చైన్ లింకింగ్ సిస్టంలోనే ఎవరైతే చెన్నైకి చెందినటువంటి ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా కూడా ఈ చైన్ లింక్కి సంబంధించి ఇంకెవరున్నారు అనే దాని మీద పూర్తిగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇకపోతే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సర్జరీ ఎక్కడ చేశారు, డాక్టర్ల గురించి కూడా ఇప్పటికే 6 బృందాలుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి అటు ప్రైవేటు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి సర్జరీలన్నీ ఎవరెవరు చేయించుకున్నారనే వివరాలన్నింటినీ కూడా ఇప్పటికీ అంటే ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సిఐడి పూర్తిగా కూడా విచారణ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.